ఆఫర్ల టైంలో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? తక్కువ ధరకే ప్రోడక్ట్స్ వస్తాయని తొందరపడి కొనేస్తున్నారా? అయితే మీరు మోసపోయినట్టే. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఫేక్ వెబ్సైట్ల బారి నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆన్లైన్ షాపింగ్లో ఎలాంటి మోసాలు జరుగుతాయి? ఫేక్ వెబ్సైట్ల మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫర్ల టైంలో ఆన్లైన్ స్కామ్లు మరింత పెరుగుతాయా? 1. అవును. 2. కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఈ నెల 27వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సేల్స్ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. అన్ని రకాల ప్రోడక్ట్స్పై భారీ డిస్కౌంట్ను అందించబోతుండటంతో కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే దీనిని అదునుగా తీసుకుని రెచ్చిపోయే సైబర్ నేరగాళ్లు కూడా ఎక్కువయ్యారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను క్యాష్ చేసుకుని డబ్బులు కాజేయాలని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్లకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇతర ఆన్లైన్ వెబ్సైట్లో వినియోగదారుల కోసం రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే ఆన్లైన్లో షాపింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. లేకపోతే మోసపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మీరు ఏదైనా వస్తువులు కొనాలంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ఫాలో చేయడం మంచిది. కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు ఎదురు చూడటం వృధానే అవుతుంది. దీనిని కూడా ఒక మోసంగానే పరిగణించవచ్చు. మీరు నేరుగా సేల్ సమయంలోనే మీకు కావలసిన ప్రోడక్ట్ సర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయడం బెటర్. ఈ కామర్స్ సైట్లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50%, 60%, ఒక్కోసారి 90% డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. స్క్రీన్లపై కనిపిస్తున్న డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఒక ఐడియా ఉండాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వస్తువుల ధరలను ట్రాక్ చేసేందుకు వెబ్సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో వివిధ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ ఉపయోగించుకుంటే లాభమే. కొన్ని ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్లో లభిస్తాయి. కానీ చాలా వరకు ప్రోడక్ట్స్ 2 వెబ్సైట్లో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి. ఈ సమయంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి కొన్ని మెసేజ్లు వస్తుంటాయి. వీటిలో తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చంటూ కొన్ని లింక్స్ను పంపిస్తుంటారు. అయితే పొరపాటున ఆ లింక్స్ను క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక నకిలీ వెబ్సైట్స్తో కూడా కేటుగాళ్లు మోసం చేస్తుంటారు. అందుకే ఖచ్చితంగా అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత యాప్ నుంచే షాపింగ్ చేయాలి. అనధికారిక వెబ్సైట్లలో బుక్ చేసుకోవడం వల్ల వస్తువులు రాకపోగా ఇతర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో పబ్లిక్గా ఉచితంగా లభించే వైఫైలను ఉపయోగించకపోవడమే మంచిది. వీటి వల్ల హ్యాకర్స్ మీ వ్యక్తిగత వివరాలను, కార్డు వివరాలను కాజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ డేటా లేదా మీ ఇంట్లో వైఫైని మాత్రమే ఉపయోగించడం మంచిది.